నమస్తే అండి, హరిబాబుని మాట్లాడతాను. మన తోటలో రకరకాల చెట్లలో ఈ లాంగాన్ ఒకటండి. ఈ లాంగాన్ కూడా నెల రోజుల నాడు నేను పూత మీద ఒక వీడియో తీసాను, చిన్నదే. లిచ్చీ తీసినప్పుడే, లిచ్చీ పూత తీసినప్పుడు ఇది కూడా పూత మీద ఒక వీడియో తీసాను, జస్ట్ 2 నిమిషాల వీడియోనే. ఈ లాంగాన్ చూడండి, పింద తీసుకొచ్చింది. ఈ పైన ఉంది పింద, అక్కడ ఉంది పింద చూడండి, అక్కడ చూడండి ఎంత పింద ఉందో, ఇక్కడ చూడండి, ఇదంతా పిందే. ఇదంతా లాంగాన్ పిందలు. ఈ లాంగాన్ ఎక్కడదంటే చైనా ప్రావిన్సెస్లో ఉందండి. చైనా వాళ్ళే అక్కడే పుట్టింది ఇది. దీని పుట్టిన స్థానమే చైనా అనమాట. అక్కడి నుంచి మనకి మెల్లగా ఈస్ట్ ఏషియా, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వీటి మీదుగా బర్మా మీదుగా మన బెంగాలు అటు వచ్చేసిందండి. దాదాపు థాయిలాండ్ క్లైమేటే మన బెంగాలు, అస్సాము, ఏది మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 7 సిస్టర్స్ ఉంటాయి, అక్కడ కూడా అదే అట్మాస్ఫియర్ ఉంటుంది. థాయిలాండ్లో ఉన్నట్టే ఉంటుంది దరిదాపు. అందుకని ఆ హెల్లక్ ఏరియాలో ఈ లాంగాన్ బాగుంటుందండి. లిచ్చీ, లాంగాను నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అస్సాం దగ్గర నుంచి మేఘాలయ, నాగాలాండ్, మిజోరాము అవి ఉన్నాయి కదా, అరుణాచల్ ప్రదేశ్, ఆ 7 సిస్టర్స్, త్రిపుర, వీటన్నిటిలో కూడా బాగా కనపడుతుంది ఇది. ఆ హెల్లక్ కొండవాళ్ళు ప్రాంతాల్లో బాగుంటుంది ఇది లాంగాన్. కానీ ఇది నాకు లిచ్చి కొంతన్న మెచ్యూర్ అవుతుంది, కానీ ఇది కావట్లేదండి. ఎందుకంటే దీనికి చల్లదనం ఉండాలి, 10-15 డిగ్రీల సెంటిగ్రేడే అయితేనే దీనికి అనుకూలం, మెచ్యూరిటీ ఉంటుంది. కాయ వస్తుంది కానీ కుంకుడుకాయ లాగొచ్చి మెచ్యూర్ అవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. కొద్దిగా గొప్ప వస్తుంది కానీ రావట్లే, కాయ నిలబడట్లా, పండుగా మారటం లేదనమాట, కుంకుడుకాయలాగా తయారవుతున్నాయి. ఇదనమాట మన లాంగాన్ కూడా. మనం దీన్ని డైరెక్ట్, ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ సన్ రేస్కి వచ్చింది. ఇంకేదైనా ఇంకా 2 చెట్లు పెద్దవి కనుక వచ్చేసి ఎండ కనుక పడకుండా ఉంటే చక్కగా ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇదివరకు ఫస్ట్ ఇయర్ నేను కొద్దిగా పార్షల్ షేడ్ గ్రీన్ మ్యాట్ కట్టాను, అప్పుడు కొద్దిగా కాయొచ్చిందండి. బతికిచ్చాను, జనాలు లేబర్ తగ్గిపోయి తలకి కిషన్ గాడి వెళ్ళిపోయి కొంచెం వీటన్నిటితో నేను తగ్గించా. కొంచెం నేను రిలాక్స్ అయ్యి గ్రీన్ మ్యాట్లు కడతాం అట్లాంటివన్నీ కొద్దిగా తగ్గించాను. కడితే వస్తుంది ఇక్కడ కూడా, మీరు కూడా ట్రై చేసి చూడండి. లంగాలు కూడా పెట్టండి. లిచ్చీ ఫ్యామిలీ ఇది కూడా దరిదాపు. లిచ్చీ కాయ ఎలా ఉంటుందో, లిచ్చీ ఎరుపు ఉంటుంది, ఇదేమన్నా గోధుమ రంగు కాయ ఉంటుంది, గోధుమ రంగుతో ఉంటుంది తోలు. పల్ప్ మాత్రం లిచ్చీ పల్ప్ లాగానే తాటి ముంజిలాగా ఉంటుంది, తీయగా ఉంటుంది, బాగుంటుంది, మంచి కాయ. ఇది కూడా మనం ట్రై చేయండి. కానీ దీనికైనా లిచ్చీయే మనకు మెచ్యూర్ అవుతుంది, లిచ్చీయే ట్రై చేసుకోండి ఎక్కువ. ఓకే, ఇది కాక మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, మల్బరీ. ఇది మల్బరీ అండి. ఇది చూడండి ఎంత మల్బరీ ఎట్లా వస్తుందో చూసారా, మల్బరీ. ఇదిగో మల్బరీ బొంతపళ్ళు అంటారండి మన తెలుగులో. చూడండి, ఇదిగో బొంతపళ్ళు చాలా టేస్ట్ ఉంటుందండి, భలే టేస్ట్ ఉంటాయి, పుల్లగా తీపిగా. మన సిగ్నల్స్ దగ్గర పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇది ఇక్కడ ఉండి చూడండి, ఎన్నవే మీరు కోసిన కొద్దీ ఇదంతా అదే విత్తనం. మనం ఎప్పుడైనా సరే కొమ్మలు తీస్తుంటే ఇటు వస్తే నీకు బాగా ఎప్పుడైనా సరే కొమ్మలు తీస్తుంటే ఏమవుతుందంటే కొత్త చిగురులు వేసుకుని కొత్త కొమ్మలు వేసుకొచ్చి ఎక్కడైతే కొమ్మ తీస్తామో అక్కడ ఆనొచ్చి ఆ ఆన దగ్గర నుంచి ఈ విధంగా సన్న చిగురు, పూత, పింద ఇట్లా వస్తుంది అనమాట. ఈ విధంగా నువ్వు కోసిన కొమ్మ ఫూనింగ్ చేసి నీళ్లు పెట్టి ఇది చేసిన కొద్దీ వస్తానే ఉంటుందండి. ఇదనమాట దీంట్లోది. ఇది కూడా 2-3 క్రాప్లు వస్తుందండి, చాలా మంచిది ఇది. ఎంతసేపు ఉన్న మామిడి, సపోటా, జామ అయ్యే అలవాటు పడిపోయాం. ఇక ఏమో అలవాటు, చిన్న పెరడు తోటలు ఉన్న మీ టెర్రస్ గార్డెనర్స్ కూడా మీరు కుండీల్లో పెంచుకోవచ్చండి. ఇది అద్భుతంగా వస్తాయి మీకు. కాకపోతే కొద్దిగా ఎండపడాలండి, అచ్చగా నీడలో పెట్టకూడదు. టెర్రస్ గార్డెనర్స్కి మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, అమలు ఎక్కువ, మనకి అమలక్కలు ఎక్కువ పెడుతున్నారు టెర్రస్ గార్డెనర్స్. 2,500-3,000 మందికి టెర్రస్ గార్డెనర్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చానండి. మా ఎమ్మెల్యే కోర్సులో శ్రీనివాసరావు గారు ఉంటారు, టెర్రస్ గార్డెనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన ద్వారా మనకి మోర్ దాన్ 2,000 ఆడవాళ్ళకి కానీ ఆ టెర్రస్ గార్డెనర్స్కి, ఆ అమలక్కలకి మన దగ్గర తీసుకొచ్చి నేను ట్రైనింగ్ ఇచ్చాను అనమాట. వాళ్ళందరి వాళ్ళ నన్ను మించి పండిస్తున్నారు వాళ్ళు టెర్రస్ల మీద. అంతకుముందు టెర్రస్ల మీద కల్చర్ లేదు హైదరాబాద్లో. నేను ఎప్పుడు 2017-18 ఆ ప్రాంతంలో ట్రైనింగ్ ఇచ్చా, 19 కూడా కొంత ఇచ్చా. ఇక ఆ తర్వాత కరోనా తర్వాత తగ్గించా. అక్కడి నుంచి ఏంటి, రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు ఆయన కూడా ఒక ఉద్యమంగా తీసుకుని రైతు నేస్తం పేపర్లను తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారితో కలిసి టెర్రస్ గార్డెనర్స్ని ఎక్కువ బాగా ప్రమోట్ చేశాడు.
అద్భుతం. చాలా ఇవాళ సంతోషం వేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో కూరగాయలు, ఆకుకూరలు, ఇట్లాంటి చిన్న చిన్న పళ్ళు బాగా పెంచుతున్నారు. మీరు కూడా ఈ బొంత పళ్ళు, ఈ మాల్బెర్రీ ఇవి కూడా మీరు పెంచుకుంటానే ట్రై చేయండి. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటివన్నీ వెరైటీ మొక్కలు పెట్టిన కొంది వస్తాయండి. పెట్టం మనం, బద్ధకం, సోంబేరిలాగా తయారైపోయాం మనం. ఓకేనా? హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.